సాక్షి సినిమా దిస్ ఈజ్ షాహిదా. తమిళ సినీ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపే చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయని స్వాగత కృష్ణన్ ఓ అగ్ర సంగీత దర్శకుడిపై చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తనను స్టూడియోలో బంధించి లైంగిక దాడికి పాల్పడమే కాకుండా వీడియో ఫుటేజీతో తనను బ్లాక్మెయిల్ చేశాడని స్వాగత కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన అనుభవాల వల్లే తాను సినీ పరిశ్రమను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వాగత కృష్ణన్ తన జీవితంలో జరిగిన చీకటి గాథను వివరించారు. ఆమె వ్యక్తిగతంగా అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. 9 ఏళ్ల ప్రేమ బంధం విచ్ఛిన్నమై మానసిక ఆందోళనలో ఉన్న తనకు ఆయన ఓ గురువులా నటిస్తూ దగ్గరయ్యాడని స్వాగత కృష్ణన్ వెల్లడించారు. తన బలహీనతను ఆసరాగా చేసుకొని నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రభావం చూపాడని ఆమె ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని భయంకరమైన విషయాలను వెల్లడించారు. తనను స్టూడియోలో సౌండ్ ప్రూఫ్ గదిలోకి పిలిచి బయటికి రాకుండా బంధించి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా స్టూడియోలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఆ దృశ్యాలను చూపించి బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తనను బెదిరించాడని వెల్లడించారు. ఈ బ్లాక్మెయిల్తో తను మానసిక చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులే కాకుండా వృత్తిపరమైన కూడా ఆయన తనను మోసం చేశాడని స్వాగత కృష్ణన్ వెల్లడించారు. తనతో కోరస్ కాంపోజిషన్, మిక్సింగ్ వంటి పనులు చేయించుకుని నయా పైసా రెమ్యునరేషన్ ఇవ్వలేదని, పైగా అప్పుల్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి తన దగ్గరే డబ్బులు వసూలు చేశాడని ఆమె ఆరోపించారు. తనపై తప్పుడు దొంగతనం కేసులు మోపి తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాడని, దీనివల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సైక్రియాట్రిక్ చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి తాను చెన్నైని వదిలి రిషికేష్కు వెళ్లిపోయి అక్కడ కొత్త జీవితం ప్రారంభించానని స్వాగత చెప్పారు. సదరు సంగీత దర్శకుడిని ఆమె మద్రాస్ ఎప్స్టీన్ అని అభివర్ణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే తరహాలో ఆయన మరికొందరు యువతుల్ని కూడా వేధించి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి మాయా కృష్ణన్ మద్దతుతో న్యాయ పోరాటం చేస్తానని, ఇప్పటికైనా మౌనం వీడి నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు స్వాగత కృష్ణన్ స్పష్టం చేశారు.